నిరుద్యోగ యువతి యువకులకు అలాగే సమ్మర్ హాలిడేస్ లో ఏదైనా సరే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవాలని భావిస్తూ ఉన్న కాలేజీ విద్యార్థుల కొరకు గొప్ప అవకాశం. కళామందిర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 100% ఫ్రీగా కంప్యూటర్ ట్రైనింగ్ ను అందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. కంప్యూటర్ స్కిల్స్ అనేవి కంపల్సరీగా అవసరం అవుతూ ఉన్నాయి. చాలా మందికి తెలిసిన విషయము. ప్రస్తుత యుగంలో కంప్యూటర్ లిటరసీ అనేది ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా అవసరం. ఇలాంటి కంప్యూటర్ నాలెడ్జ్ ను వేలల్లో ఫీజులు కట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా 100% ఫ్రీగా మనకు ఉచితంగా అందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అడ్మిషన్ లో ప్రాధాన్యత అనేది కూడా ఉంటుంది. మొదటగా అడ్మిషన్ అనేది కూడా కేటాయించడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. కావున ఈ రోజే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. సో వీడియోకు స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా ఇంతవరకు అనుకున్న విధంగా డేటా ఎంట్రీ జాబ్స్ అయినా సరే, కంప్యూటర్ ఆపరేటర్ అయినా సరే, వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అయినా, రిమోట్ అయినా, హైబ్రిడ్ అయినా, వర్చువల్ జాబ్స్ అయినా, ఐటీ జాబ్, ఇండస్ట్రియల్, సేల్స్, మార్కెటింగ్ ఇలా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు భారతదేశంలో ఆయా రంగాల్లో ఏదైనా సరే జాబ్ ప్రొఫైల్లో చేరాలనుకున్నప్పుడు అకాడమిక్ నాలెడ్జ్ తో పాటుగా కంప్యూటర్ లిటరసీ అనేది కూడా అడిషనల్ క్వాలిఫికేషన్ గా భావిస్తూ ఉన్నారు. కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా అవసరం అవుతుంది. ఇలాంటి కంప్యూటర్ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఉచితంగా అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు. దీని కొరకు మనం కళామందిర్ ఫౌండేషన్ వారికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సి ఉంటుంది. యూత్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఈ ట్రైనింగ్ స్కీమ్ ఆధారంగా మనకు ఐటీఎస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఎనాబుల్డ్ సర్వీసెస్ లో ఉపయోగపడే కంప్యూటర్ బేసిక్స్ సంబంధించి అలాగే వివిధ రకాల కంప్యూటర్ స్కిల్స్ ను మనకు అందిస్తూ ఉన్నారు. ఈ కంప్యూటర్ స్కిల్స్ తో పాటుగా మనకు ప్లేస్మెంట్ సంబంధించిన అసిస్టెన్స్ ను కూడా అందిస్తూ ఉన్నారు. ఆయా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇదే కోర్సులో భాగంగా మనకు అందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ముందుగా మనం చూసుకున్నప్పుడు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు, ఎలాంటి ట్రైనింగ్ ఫీజు లేదు, ఎలాంటి కోర్సు ఫీజు లేదు. 100% ఫ్రీగా మనం ఈ కోర్సును పూర్తి చేయవచ్చు, ఈ కోర్సులో చేరవచ్చు. 2-3 నిమిషాల్లో మనకు రిజిస్ట్రేషన్ కూడా ఆన్లైన్ లో పూర్తవుతుంది. ఆ విధానాన్ని కూడా చూడబోతూ ఉన్నాము. ముఖ్యంగా ఈ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ లో భాగంగా మనకు అందిస్తూ ఉన్న టాపిక్స్ మనం పరిశీలించినప్పుడు ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న మార్కెట్ లో, సాఫ్ట్వేర్ లో, అదేవిధంగా ప్రైవేట్ బిజినెస్ రంగాల్లో బాగా డిమాండ్ ఉన్న పవర్ బిఐ కోర్సును మనకు అందిస్తూ ఉన్నారు. పవర్ బిఐ అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. పవర్ బిఐ డిమాండ్ పెరుగుతూ ఉంది, ఫ్యూచర్ లో ఇంకా పెరగబోతుంది. సో ఇలాంటి పవర్ బిఐ కోర్సును మనకు ఉచితంగా అందిస్తూ ఉన్నారు. ఈ కోర్సును మనకు థియరీతో పాటుగా ప్రాక్టికల్ శిక్షణతో పాటుగా అందిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా కామర్స్ విద్యార్థులకు, బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులకు టాలీ కోర్సును కూడా అందిస్తూ ఉన్నారు. టాలీ కూడా వివిధ ఇన్స్టిట్యూట్స్ లో నేర్చుకోవడానికి వేలల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా టాలీ కోర్సును మనకు అందిస్తూ ఉన్నారు. ఈ టాలీ కోర్సుకు సంబంధించిన ప్రాధాన్యత కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. బ్యాలెన్స్ షీట్స్ అయినా సరే, అకౌంటెన్సీ అయినా సరే టాలీ అనేది కంపల్సరీగా ఉపయోగపడుతూ ఉంది. సో ఇలాంటి టాలీ కోర్సును అందిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా బేసిక్ ఐటీ స్కిల్స్ ను కూడా మనకు అందిస్తూ ఉన్నారు. సో కంప్యూటర్ రంగంలో ఉండే బేసిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన స్కిల్స్ ను అందిస్తూ ఉన్నారు. ఈ బేసిక్ ఐటీ స్కిల్స్ లో ఉండే టాపిక్స్ ముందుగా మనం పరిశీలించినప్పుడు ఎంఎస్ ఆఫీస్ ను అందిస్తూ ఉన్నారు. సో బేసిక్ గా ప్రతి ఒక్కరికి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎంఎస్ ఆఫీస్ అనేది బేసిక్ గా ఉపయోగపడుతుంది. దీనిలో మనకి ఎంఎస్ వర్డ్ అయినా సరే, పవర్ పాయింట్ అయినా సరే, ఎక్సెల్ అయినా సరే, అడ్వాన్స్డ్ ఎక్సెల్ స్కిల్స్ ను కూడా నేర్పిస్తూ ఉన్నారు. ఎంఎస్ ఎక్సెల్ సంబంధించిన స్కిల్స్ ను కూడా అందిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఇంగ్లీష్ టైపింగ్ సంబంధించి, కీబోర్డ్ సంబంధించిన నాలెడ్జ్ అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా అత్యంత ముఖ్యమైనది ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ను కూడా మనకు ఇదే టాపిక్ లో భాగంగా అందిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా బేసిక్ కంప్యూటర్ నెట్వర్కింగ్ జ్ఞానాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. కంప్యూటర్ సంబంధించి నెట్వర్కింగ్ అనేది కూడా కంపల్సరీగా అవసరం అవుతుంది. సో ఈ బేసిక్ కంప్యూటర్ నెట్వర్కింగ్ జ్ఞానాన్ని కూడా మనకు అందిస్తూ ఉన్నారు. కంప్యూటర్ సంబంధించిన నెట్వర్క్ కాన్సెప్ట్స్ ను కూడా మనకు నేర్చుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. సో ఆయా కోర్సులు పూర్తి చేసిన తర్వాత జాబ్స్ కొరకు ఎంతగానో ఉపయోగపడే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ముఖ్యమైనవి. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ను కూడా మనకు ఉచితంగా అందిస్తూ ఉన్నారు. ఈ కోర్సులో భాగంగానే కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా సాఫ్ట్ స్కిల్స్ ను కూడా నేర్పిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ను కూడా అందిస్తూ ఉన్నారు. కేవలం థియరీ ప్రాక్టికలే కాకుండా మనకు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు. ఉద్యోగంలో చేరిన మొదటి రోజే మనం ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా పర్ఫెక్ట్ గా పని చేయవచ్చు, ఆయా ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోవడానికి మనకు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ను కూడా అందిస్తూ ఉన్నారు. ఈ ఎక్స్పీరియన్స్ ను కూడా మనకు ఇదే కోర్సులో భాగంగా అందిస్తూ ఉన్నారు.
సో ఈ కోర్సులకు సంబంధించి డ్యూరేషన్ మనం పరిశీలించినప్పుడు కేవలం 3 months మాత్రమే ఉంటుంది. షార్ట్ టర్మ్ లో మనం ఈ కోర్సులను పూర్తి చేయవచ్చు. కేవలం 3 months లోపలే మనం ఈ కోర్సులను పూర్తి చేయవచ్చు. ఒక మంచి సర్టిఫికేట్ ను కూడా అందుకోవచ్చు, మంచి నాలెడ్జ్ ను కూడా అందుకోవచ్చు. సో 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా అందిస్తూ ఉన్నారు. కళామందిర్ ఫౌండేషన్ వారికి వివిధ రకాల సంస్థలతో టైఅప్ ఉన్నందున ఆయా రంగాల్లో ప్లేస్మెంట్ అవకాశాలను కూడా పరిశీలించి మీకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ను కూడా అందిస్తూ ఉన్నారు. ఈ కోర్సుల్లో మనం చేరడానికి కావాల్సిన అర్హతలు పరిశీలించినప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా యువతి యువకులు ఎవరైనా సరే మినిమం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఏ గ్రూప్ తో పాస్ అయినా సరే, వొకేషనల్ అయినా సరే, 10+2 అయినా సరే, ఈ విధంగా మినిమం గా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. మీరు డిగ్రీ పాస్ అయినా, ఫెయిల్ అయినా లేదా పీజీ ఈ విధంగా ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నా సరే మినిమం ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది కూడా ముఖ్యంగా పరిశీలించాలి. యువతి యువకులు ఎవరైనా సరే 18 సంవత్సరాల పైబడి 25 సంవత్సరాల లోపుగా ఉండే యువతి యువకులకు మాత్రమే రిజిస్ట్రేషన్ అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. సో ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఇంతవరకు అనుకున్న విధంగా కేవలం 2-3 నిమిషాల్లో మనం ఆన్లైన్ లో మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీని కొరకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. యూత్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించిన గూగుల్ ఫామ్ చాలా సింపుల్ గా ఉంటుంది. ముందుగా మీ యొక్క ఫుల్ నేమ్ టైప్ చేయండి, క్వాలిఫికేషన్స్ టైప్ చేయాలి, అదే విధంగా పాస్ అవుట్ ఇయర్ ఎంపిక చేసుకోండి, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంపిక చేసుకోవాలి, ఇంట్రెస్టెడ్ కోర్సు. ఇంతవరకు మనం అనుకున్న కోర్సుల్లో ఏ కోర్సులో మీరు చేరాలనుకున్నారో దానికి సంబంధించిన ఇంట్రెస్టెడ్ కోర్సును సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క మొబైల్ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఆల్టర్నేట్ మొబైల్ ఫోన్ నెంబర్ ఏదైనా ఉంటే దాన్ని కూడా ఇవ్వండి. వీటితో పాటుగా మీ యొక్క ఫుల్ అడ్రస్, అదే విధంగా ఈమెయిల్ ఐడి టైప్ చేయాలి, దాని తర్వాత ఫైనల్ గా సబ్మిట్ చేయాలి. ఈ విధంగా కేవలం 2-3 నిమిషాల్లో మనం ఆన్లైన్ లో 100% ఫ్రీగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు. దీని తర్వాత మీకు మెసేజ్, అదే విధంగా ఈమెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీ బ్యాచ్ కి సంబంధించి, సెలక్షన్ సంబంధించిన వివరాలన్నీ కూడా అందిస్తూ ఉంటారు. ఈ కోర్సులకు సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా మీరు కళామందిర్ ఫౌండేషన్ ఫ్లాట్ నెంబర్ 7 బతినా అపార్ట్మెంట్స్ పిల్లర్ నెంబర్ 1072 అమీర్పేట్ హైదరాబాద్ లో సంప్రదించవచ్చు. లేదా ఇక్కడ మొబైల్ ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఈ మొబైల్ ఫోన్ నెంబర్ లో లేదా ఈ అడ్రస్ లో కాంటాక్ట్ చేయడం ద్వారా మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ను మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో అన్నిట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ జ్ఞానాన్ని పంచండి, షేర్ చేయండి. విద్యా విషయాలకు సంబంధించి, వివిధ రకాల కోర్సులకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.